హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు దర్గా చిన్న పహల్వాన్. ఈ పేరు ఎవరికి కొత్త కాదు కదా. అసలు గోల్డ్ మ్యాన్ అంటేనే ఆ పేరు సృష్టించిందే ఆయన. గోల్డ్ మ్యాన్ అని వచ్చింది కూడా ఆయన నుంచే. ఈ మధ్య ఈయనకు ఒక కొత్త టైటిల్ త్రిబుల్ ఆర్, రౌడీ షీటర్, రియల్ ఎస్టేట్, రాజకీయ నేత. ఇలా ఒక త్రిబుల్ ఆర్ అనే కొత్త పేరు వచ్చిందనమాట. సో మరి ఈ మధ్య కాలంలో ఈయన పేరు చాలా కొంచెం డౌన్ అయిపోయింది. ఈయనకి ఆపోజిట్ కి కొంచెం మంది ఎక్కువ అయిపోయారు. సో అసలు ఈయనకి పైల్వాన్ అని పేరు ఎలా వచ్చింది, రౌడీ షీటర్ లో ఎన్ని సెటిల్మెంట్ చేస్తారు, ఇవన్నీ క్వశ్చన్స్ కి క్లారిఫై ఇవ్వడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చిన్న పైల్వాన్ అన్న రియల్ ఎస్టేట్ చేస్తాడు, రౌడీ షీటింగ్ చేస్తాడు, ఇంకా రాజకీయ నేత, వాట్ నాట్. అసలు ఆయన ఏం పని చేస్తాడు అన్నది అందట్లో ఒక మెయిన్ క్వశ్చన్. ఏం పని చేస్తాడు? ఈ సెటిల్మెంట్ తో సంపాదిస్తామన్నా అంతే. సెటిల్మెంట్ ఏముంటది ఇప్పుడు? మీరు అంతా సెటిల్మెంట్ అంటే కొనడం అమ్మడం. ఇప్పుడు ఒక ₹1 కోటి కొన్నాం అనుకో, నెల లోపల 20 లక్షలు. ఇది కాయిన్ కి వన్ సైడ్, మీరు బయట అంటే కొనడం అమ్మడం. కాయిన్ కి సెకండ్ సైడ్ ఏంటంటే లోపల ఆ సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నా. సెటిల్మెంట్ వేరు ఉంటది, కొనడం అమ్మడం బిజినెస్. ఈ బిజినెస్ గురించి నాకు తెలుసు. ఇంకా లోపల ఒకటి కొనండి 20 లక్షలు పెట్టి, అంత సోమేజ్ ఉంటే బాగానే అట్లా అంటే ₹1,00,000 పెట్టినా ఇక్కడ ఊర్లో కొన్నది మీకు, నీకు ₹1,00,000 ఎక్కువ రావచ్చు నెల లోపల. అంటే దాన్ని బట్టి మనం తక్కువలో కొన్నాం అనుకో ₹1,00,000 ఎక్కువ రావచ్చు ఒక నెల లోపల, 2 నెలల, సంవత్సరంలో 2 లక్షలు ఎక్కువ రావచ్చు. అట్లా ఉంటది. సలాలలో పెట్టిన వాళ్ళు ఇప్పుడు మోసపోరు అనమాట. ఎప్పటికైనా తెలియదు. అది నేను కొనాలి అనుకుంటే మాత్రం ఊర్లోకి వెళ్ళి బిజినెస్ అంటే ఎక్కడ కొద్దిగా ఊరికి వెళ్ళి కొన్నవి నీకు 1 year లో విరిగిపోతూనే ఉంటది, డబ్బులు అయిపోతుంది. గోల్డ్ కాదు మన. మీకు రియల్ ఎస్టేట్ గురించి బాగా అవగాహన ఉంది మొత్తం, ఇంకా A to Z అందులో ఏమి. చిన్నప్పటి నుంచి అదే కదా మా పని. సో చిన్నప్పటి నుంచి మీకు బాన్ విత్ గోల్డెన్ స్పూనా, లేదా మధ్యలో ఏదైనా బ్రేక్ వచ్చిందన్న మీకు? చిన్నప్పటి నుంచి తాతల నుంచి నాకైతే ఇక్కడ అన్ని సక్సెస్ చిన్నప్పటి నుంచి నాకు. అంటే అది అనేది లేదు. నువ్వు సిస్టమేటిక్ గా పోతాము, దాని వెంబడి కష్టం ఉంటుంది, అన్ని ఉంటాయి, కానీ ఎప్పుడు సక్సెస్ నాకు ఎప్పుడు ఫెయిల్ అనేది జరగాలి. ఇప్పుడు పొలిటికల్ లోనే ఫెయిల్ జరిగింది, కానీ మామూలుగా అయితే పబ్లిక్ లో పేరు అనడము, పబ్లిక్ లో మార్కెట్ లో పేరు పెరగడము, తగ్గడం అనేది ఇప్పటివరకు తెలియదు. పెరుగుకుంటూనే వచ్చింది, కానీ ఫస్ట్ తెలంగాణ మా ఏరియాలో గుర్తుంది, తర్వాత ఇంత చెప్తున్నా తెలంగాణ మొత్తం గుర్తుపడు, తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం అని ఇప్పుడు 10 రాష్ట్రాలలో గుర్తుపడు. సో మాటలో భాగంగా పొలిటికల్ గా కొద్దిగా ఫెయిల్ అన్నారు. ఏ రకంగా మీకు డౌన్ అయిందన్న పొలిటికల్? చెప్తున్నా కదా, ఇప్పుడు మనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్నా ఏదైనా ఇవ్వలేకపోయారు. ట్రై చేశారు, ట్రై చేసిన అంటే ఇస్తే మళ్ళీ ఏందన్నట్టు. ఏ పార్టీ నుంచి చేశారన్న ట్రై? టీఆర్ఎస్ ఫస్ట్ నుంచి 2000 ఉద్యమం నుంచి టీఆర్ఎస్ రైల్ రోకో, బస్ రోకో పిలిపిస్తే మొత్తము అది చేస్తుండే. అన్ని అవి కేసీఆర్ గారు పిలిపిస్తే అప్పుడు పోతుంటారు. ఫస్ట్ నుంచి టీఆర్ఎస్. సో నేను కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చూసానన్నా, మీకు ఇప్పుడు కాదు కొన్ని ఇయర్స్ బ్యాక్ బోరబండలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఒక 6-7 తోటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఆ స్టోరీ ఏంటన్నా కొంచెం వివరంగా మాకు అని ఇక్కడనే ఉంటాడు, సర్జరీ నర్స్ సైడ్. నైటే నిన్ననే ఇంటర్వ్యూలో 2-3 ఇంటర్వ్యూలో అడిగిర్రు. అప్పుడు 6 months అంటే 6 అన్నదమ్ములను చంపిండు అని డేవిడ్ రాజా నైట్ నిన్ననే పోయిన ఫంక్షన్ ఏంటన్నా అసలు ఎందుకు చంపడం జరిగింది? వాళ్ళ తమ్ముడిని వీళ్ళు అందరు కలిసి చంపారు. దానివల్ల ఈయన రిమేజ్ తీసుకుండు వాళ్ళ మీద. 30 మంది పోయేసి వాళ్ళ ఇంటి మీద అటాక్ అయి పండుకున్నాం. మొత్తం అందరిని 6 చంపారు. అప్పుడు చాలా అదే. అవును. అప్పుడు మీ పాత్ర ఏంటి అందులో? నా పాత్ర ఏం లేదు, అంటే పిలిపించారు అప్పుడు నన్ను. అంటే నా వెహికల్ నా దగ్గర పెట్టిపోయారు. అప్పుడు మాట అయినప్పుడు నా దగ్గర వెహికల్ పెట్టిపోతే అట్లా నన్ను పిలిపించారు. మళ్ళీ అడిగి క్వశ్చన్స్ అడిగి వదిలేసి. ఇప్పటి వరకు మీరేమైనా అట్లా మాట్లాడలేదు ఎప్పుడైనా? మాటలు పాత ఇప్పుడు పబ్లిక్ యూత్ కు మంచి విషయాలు చెప్పాలి, మాటలు గిటలు చెప్తే కుదరదు. మీరు ఎప్పుడైనా అట్లాంటివి అంటే అంతవరకు వచ్చినవి ఏమైనా సందర్భాలు ఉన్నాయి అంటే మీ వరకు కోపం తెప్పించినవి కానీ, అట్లా చేయాలని ఆలోచన కానీ ఒకటి మాతో షేర్ చేసుకోండి అన్న. అంటే షేర్ చేసుకోనికి ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూలు ఉంటాము, కానీ ఎందుకంటే యూత్ చూస్తుంటారు కదా, యూత్ కనెక్ట్ అవుతారు. చేసింది అంతా అది ఒకటి మా కోసం ఒకటి చెప్పాలి. ఎప్పుడు ఇక్కడనే కేసులు అవన్నీ ఎందుకు పబ్లిక్ లో వెళ్ళడం బాగుండదు అన్నట్టు నేనే ఇంటర్వ్యూలో చెప్తలేదు. ఇక్కడ శ్రీనాథ్ ఫస్ట్ కేసు నాది, ఇక్కడ పక్కన. ఎన్నిసార్లు జైలు వచ్చానన్నా?
నేను చాలా సార్లు పోయినా 100 సార్లు పోయిండొచ్చు. ఉమ్. అంటే ప్రధానంగా ల్యాండ్ కేసులు అవి ఉమ్. ఉద్యమం అట్లా పోయినాం కానీ వేరే జైలు అంటే మీకు ఒక పిక్నిక్ లాగా ఉంటదా అటు వెళ్ళి ఇటు రావటం? అంటే జైల్లో బాగుంటది, బయట కన్నా జైల్లోనే బాగుంటది. టైం అంటే హ్యాపీగా ఉంటది. అంటే ఎవరన్నా ఏ అంటే ఏ చాలా మంది రకంగా తెలియదు కదా, ఏ రకంగా కంఫర్ట్ ఫీల్ అయినారు అక్కడ? ఏముంటది అంటే కొత్తగా పోయినప్పుడు భయం ఉంటది. ఉమ్. సెకండ్ టైం థర్డ్ టైం ఇట్లా పోతుంటే దానికి ఏముండదు, మామూలుగానే ఉంటుంది. మీకు అలవాటు అయిపోయింది. అంటే బయట కన్నా అక్కడ ఎక్కువ వరకు పని ఉంటది, మంచిగా చూసుకుంటారు ఉమ్. అక్కడ. ఉమ్. ప్రధానంగా ఒక కేసులో ఎక్కువ రోజులున్న సందర్భం ఆ సిచ్యువేషన్ ఏంటి? చాలా కేసులు మీరు ఎలా 3 నెలలు. చెప్తున్నారో తెలుసా, ఆ. నిన్ననే మా అత్తగారి ఇంటికి పోయినా, మొన్ననే మా చుట్టాల ఇంటికి పోయినా అదే చెప్తున్నారు ఎవరన్నా అసలు. అలా పోయిన వాళ్ళకి తెలుసు. ఏమనుకుంటా అంటే చాలా అమ్మ ఏమైతుందో లోపల అని. ఉమ్. నేను కూడా విన్నాను, అట్లా నాకు కానీ ఎప్పటి చాలా నుంచో. మంది ఎవరైనా అడగండి మీరు, అందులో ఉన్న వాళ్ళని. వాళ్ళని మీ ఎందుకులే, నాకు యాంకర్లు మీరే చాలా మంది పోయారు కదా, సాక్షి ఉన్నారు. యాంకర్లు మీరు చెప్పారు కదా చాలా బాగుంటది లోపల. ఏం యాంకర్స్ పోయారు కదా కేసులలో పోయారు. అవునవును. అంటే నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఏంటంటే, అక్కడ కొత్తగా వెళ్ళే సీనియర్స్ ఉంటారు కదా, అంటే ఎప్పటి నుంచో మర్డర్లు చేసేసి వాళ్ళకి ఎక్కువ రోజులు ఉంటుంది కదా జీవితం అంతా ఉండేది. సో వాళ్ళు వచ్చేసి ఈ కొత్తగా వెళ్ళే వాళ్ళని బాగా ఇబ్బంది పెడతారు, టార్చర్ పెడతారు, కొడతారు, వాళ్ళ పనులు చేపించుకుంటారు అంటే అది అదే నిజమేనా? ఒక నిజమే. ఒక ఉమ్. రేప్ కేసులో పోయిన వాళ్ళని ఆహాహా. కొన్ని కేసులలో ఉంటది, అవును. లోపల విపరీతంగా ఇబ్బంది పెడతారు. ఉహుహు. పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయి దాంట్లో అయితే వాళ్ళను బాత్రూమ్ కడిగిపోయడము, ఓకే. మొత్తము ఊపియడం, జాడకట్ట పట్టి ఉహు. అన్ని చేస్తారు. అని మిమ్మల్ని ఎవరైనా అట్లా ఇబ్బంది పెట్టినారా? నన్ను ఎవరు పెట్టరు. మిమ్మల్ని చూస్తేనే భయపడ్డారా? అట్లేం అంత భయం అనేమి ఉండదు, చాలా అభిమానం ఉంటది లోపల. ఉమ్. అందరికీ అయితే ఉండదు, ఆ పోగానే జాడు పట్టిస్తారు. ఆహా. మంచి మంచి విఐపీలైనా సరే అది పోగానే ఫస్ట్ జాడు మారు అంటారు. జైల్లో ఉండగానే. ఇంకా కొద్దిగా ఎక్కువ చేసిండు అనుకో బాత్రూమ్ కడిగిపిస్తారు. జైల్లో పరిస్థితి చెప్తున్నా. ఓకే. అంటే వాళ్ళు ఎంత తప్పు బట్టి పని ఉంటుందా? అంటే మనిషిని బట్టి ఆహాహా. మనిషి కొంచెం బలంగా అట్లా బలంగా ఉండదు, మనిషి పేరు బట్టి ఉంటది. ఓకే. ఒక జైలర్ గీలర్ అంతా పరిచయం అనుకో మనం ఎప్పుడైనా పోవచ్చు బయటికి, అట్లా ఉంటది. సో ఎస్, మిమ్మల్ని ఎప్పుడైనా అంటే లైక్ పోలీసులు ఇంట్లోంచి లాక్కుని వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే, మీరు ఏదైనా చేసి ఎస్కేప్ అవ్వాలి పరారులో ఉంటే మిమ్మల్ని లాక్కుని వచ్చే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి అట్లా, చాలా ఉన్నాయి అట్లా లాక్కొచ్చుడని కాదు, పోయిన మీరే రోజులు చాలా లొంగిపోతారా? వెళ్ళిపోతాము. ఏముంటది పోయేసి మళ్ళీ బెయిల్ తీసుకో అట్లా రావడం ఉంటుంది, అలా చాలా జరిగింది. ఆ ఛానెల్‌లో ఒకటి మాకు షేర్ చేసుకోవచ్చు కదా! మాకు అంటే క్యూరియాసిటీ ఉంటుంది. ఎప్పుడూ ఇంటర్వ్యూలలో చిన్న పైల్వాన్ గోల్డ్ ఇచ్చేసారు కాకుండా ఇలాంటి సందర్భాలు కూడా ఎదుర్కొన్నారని వింటారు కదా! కేసులో షూట్ ఆర్డర్ ఇచ్చిర్రు ఒకసారి, అంటే చెప్తున్నా ఒక 25 years లో. హుహు. అప్పుడు ఇక్కడికి వెళ్ళి షూట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చేసినామంటే చక్కగా మేము గోవాకి వెళ్ళిపోయినాం. అప్పుడు ఆహా! గోవాకి అప్పుడే ఫస్ట్ మాకు తెలియదు గోవా అంటే, అప్పుడు చాలా ఆహా! మంది అంటే స్టార్టింగ్ లో ఎన్ని సంవత్సరాల కింద మాట ఇది? 30 years అయిండొచ్చు. పుట్టను కూడా పుట్టలేదు. అంతే. ఓకే. అట్లా షూట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అప్పుడు అక్కడ పోయి ఉండేసి ఒక వారం రోజులు ఉండేసి తర్వాత వచ్చి అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకుని వచ్చి అట్లా. మీరు ఇలా జైలుకి వెళ్ళిన ప్రతిసారి మీకు బెయిల్ ఎవరు అప్లై చేస్తారన్న? అది అంతే కదా, ఇప్పుడు రోడ్డు మీద ఉద్యోగం తెలంగాణ అయ్యేటప్పుడు ఒక్కోసారి 10 కేసులు ఇస్తుండే. ఎక్కడైనా వెళ్ళినా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా రోడ్డు మీద మా ఎంబడి ఉన్న వాళ్ళని ఎవరిని తెలియదుగా, ఇలా కేసులు జైలు చాలా మంది తెలియదు. అవునవును. అంటే అట్లా ఎవరిని చేయబెట్టకుండా ఒక కేసు కాకుండా తీసుకొస్తాం. ఒక సెటిల్మెంట్ మీ వరకు వస్తే 2 days లో చేసేస్తా అన్నారు. అదే ఒక పెద్ద సమస్య తీసుకొని అంటే పోలీసుల వాళ్ళతో కూడా కానిది అండ్ కోర్టులో కూడా కానిది అట్లాంటి ఒక సమస్యలు ఎప్పుడైనా మీకు వచ్చినాయి అంటే ఇంకెవ్వరు వాళ్ళకి హెల్ప్ చేసే సిచ్యువేషన్ లో చిన్న పిల్లలు అన్నది నేను చేసిన సందర్భాలు ఉన్నాయా? చాలా వందల కేసులు చేసిన మాట. ఎక్కడ జరగని పనులు చేస్తేనే కదా మనిషికి గుర్తింపు వచ్చేది. మరి వాళ్ళు కోర్టులు తిరిగి అది తిరిగి కాకపోతే భార్య భర్తలు కొట్లాడుకున్న ఏదైనా విషయంలో ఆ విడాకులు 10 సంవత్సరాలు తిరుగుతారు కోట్ల పోంటి. అట్లా కాకుండా నేను ఒక రోజులలో వాళ్ళకి అమౌంట్ మాట్లాడి ఇప్పించేసి క్లోజ్ చేస్తాను. అట్లా వాళ్ళకి లేడీ ఇప్పుడు వేరే మ్యారేజ్ చేసుకున్నారు అట్లా అమౌంట్ ఇప్పిస్తారు. మీకు ఎంత పర్సెంట్ తీసుకుంటారు? అట్లా పర్సెంట్ అందులో ఉండదు, అంటే సేవనే, పబ్లిక్ సేవ అది. పబ్లిక్ సేవ ఎందుకు అవుతుందని డబ్బులు తీసుకున్నప్పుడు పబ్లిక్ సేవ ఎందుకు అవుతుందన్న? అంటే పబ్లిక్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు కదా మనకు. ఇన్నేళ్ళ నుంచి ఫ్యామిలీ కోట్ల పూట తిరుగుతారు. అట్లా కాకుండా నా దగ్గరకు వచ్చినాను ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు పిల్ల కాని వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటారు. అట్లా పిలిపించి కొద్దిగా అది చేపిస్తాను.